కార్తీక్ వాళ్ళ తాతయ్య ఆఫీస్‌కి వచ్చి ఆఫీస్ రూల్స్ పాటించని వాళ్ళు ఈ ఆఫీస్‌కి అవసరం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే నేను ఈ ఆఫీస్‌కి రిజైన్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడి నుండి వెళ్లి లెటర్ తీసుకొని వస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి తాతయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి ఎవరు ఇష్టమైతే ఇక్కడ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఉండమని చెప్పటం లేదు, వెళ్ళిపోమని చెప్పటం లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు. నువ్వు కామ్‌గా ఉండు జోష్న అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి బావ ఇప్పుడు ఆఫీస్ నుండి కూడా వెళ్ళిపోతాడా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి, ఏంటి తాతయ్య మీరు ఏం చేస్తున్నారు? మీ మనవడిని ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, అదిగో దీప ఆ గోడలకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే. వీళ్ళకి మనుషులు అన్నవి ఉండవు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి జోష్న, బావ మరి నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా! మమ్మల్ని అర్థం చేసుకొని మా ఇంటికి నువ్వు రావచ్చు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, వాడికి ఆ మనసు లేదు కదమ్మా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, ఆ మనసుని మీరే ఎప్పుడో విరిచేశారు కదా! అలాంటిది ఎలా ఉంటుంది చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది చూసిన దీప మాత్రం, తాతయ్య మీరే మీ మనవడిని అర్థం చేసుకొని కొంచెం క్షమించి ఈ జాబ్‌లో ఉండేటట్లు చెయ్యండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం, ఏంటి నువ్వు కూడా నాకు చెప్పేదానివి అయిపోయావా? నువ్వు ఎవరివని నీ మాట నేను ఎందుకు వినాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, మీ మనవరాలిని తాతయ్య నేను. అందుకే నేను చెప్పిన విధంగా చెయ్యండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్